హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సింధు ట్రెండీ టాక్స్. సో ఈ రోజుల్లో పెద్దవాళ్ళంటే అసలు గౌరవమే లేకుండా పోతుంది. వాళ్ళు చేసే వృత్తికి గాని వాళ్ళ వయసుకి కూడా గౌరవం అనేది ఇవ్వట్లేదు. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, హైదరాబాద్ లోని మెయినాబాద్ లో ఉన్న చిలకలూరి బాలాజీ టెంపుల్ అయితే చాలా ఫేమస్ కదా. అయితే ఇక్కడికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తూనే ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని వీసా బాలాజీ అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. అయితే ఈయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఎక్కువగా వీసా కోసం భక్తులైతే ఈ టెంపుల్ కి విజిట్ చేస్తారనమాట. అంటే వీసా కోసం అప్లై చేసేటప్పుడు ఫస్ట్ 11 ప్రదక్షిణలు చేస్తారు. అది అయిపోయిన తర్వాత వీసా అప్లై చేస్తారు. వీసా అప్లై చేసి వచ్చిన తర్వాత లోపల గుడిలో 108 ప్రదక్షిణలు అయితే చేస్తారనమాట. అక్కడ చాలా మంది భక్తులు ఇలా చేస్తే తొందరగా వీసా వస్తుందని నమ్ముతారు. అందుకని ఈయనకి వీసా బాలాజీ అని పేరొచ్చిందనమాట. వాళ్ళు అనుకున్న వెంటనే సరే వీసా తొందరగా వచ్చేస్తుందని చెప్పి అక్కడ భక్తుల నమ్మకం. దాంతో పాటుగా మనం ఏం కోరిక కోరుకున్నా సరే వెంటనే తీరుతుందని అందరూ భక్తులు నమ్ముతారు. అందుకని ఈ గుడికి ఎక్కువ వేల సంఖ్యలో భక్తులు వెళ్తూనే ఉంటారు ప్రతిరోజు. ఈ గుడిలో హుండీ కూడా ఉండదన్నమాట. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ఈ గుడిలో ప్రధాన అర్చకుడైన సిఎస్ రంగరాజన్ గారిపై అయితే ఫిబ్రవరి 7వ తారీఖున అయితే దాడి జరిగింది. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఒక 20 మంది అలా వెళ్లి వాళ్ళు అడిగారంట, మేము రామరాజ్యం నుంచి వచ్చాము, మా స్థాపనకు మీరైతే మద్దతు ఇవ్వాలి, దాంతో పాటుగా ఈ దేవాలయం బాధ్యతలు కూడా మాకు అప్పగించాలని చెప్పి వాళ్ళు అడిగారనమాట. దానికైతే రంగరాజన్ గారు మద్దతు ఇవ్వలేదన్నమాట. అదేంటి ఎలా చేస్తున్నారు, మీరు ఏదైనా న్యాయ ప్రకారం చెయ్యాలి అని చెప్పి చెప్పారనమాట. దానికి ఈయన్నే కాకుండా ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా కొట్టారనమాట. ఇది ఎంత తప్పు చెప్పండి. పేరుకేమో రామరాజ్యం స్థాపనకు ఇదంతా చేస్తున్నామని చెప్పి వాళ్ళేమో చేసే పనులు ఇలా అన్నమాట. కనీసం ఆయన చేసే వృత్తికి, ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు కొట్టారు. దీంట్లో దీంట్లో మెయిన్ పర్సన్ వీరరాఘవరెడ్డి. ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉందంట, దానికి 10K ఫాలోవర్స్ కూడా ఉన్నారనమాట. సో ఈయనైతే పోలీసులు ప్రస్తుతానికి పట్టుకున్నారు, మిగిలిన వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. చాలా మంది అంటుంది ఏంటంటే, వీళ్ళు కావాలనే ఎవరో కుట్ర పన్ని ఇలా ఆయన మీద దాడి చేయించారని చెప్పి అంటున్నారు. కొంతమంది రాజకీయం వైపుగా ఇలా చేశారు అని చెప్పి కొంతమంది అంటుంటే, ఇంకొంతమంది మతపరంగా ఇంకో మతానికి చెందిన వాళ్ళు ఎవరైనా వీళ్ళని పంపించుంటారని చెప్పి కొంతమంది అంటున్నారనమాట. సో ఏదేమైనా సరే ఈ 20 మంది ఆయన మీద దాడి చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు. సో వాళ్ళ వయసుకే కాదు, వాళ్ళు చేసే వృత్తికి కూడా గౌరవం అనేది ఇవ్వాలి. రంగరాజన్ గారి కుటుంబం వంశపారపర్యంగా బాలాజీ టెంపుల్ కి సేవ చేస్తూనే ఉన్నారు. మన హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా చాలా కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఇలా చేసిన వాళ్ళకి పనిష్మెంట్ అయితే చాలా గట్టిగా ఉండాలి. అలాగైతేనే ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. లేకపోతే మతపరంగా కావాలని చేసే వాళ్ళైతే ఫ్యూచర్ లో ఇంకా రెచ్చిపోతారనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడే సెట్ చేయాలన్నమాట. వీళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ గట్టిగా ఉండాలి. మరి మీరేమంటారు? ఈ దాడి కావాలని చేశారా, లేకపోతే అనుకోకుండా జరిగిందా? మీ ఉద్దేశం ఏంటో కింద కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.